టీవీ49 న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకంగా అంబేద్కర్ ఇండియా మిషన్ గోలుగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మొదటిగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ చిట్ల చలపతిరావు, ఏఎం జిల్లా కో-కన్వీనర్ సరమండ వీరబాబు, సర్పంచ్ కసిపల్లి అప్పారావు మాట్లాడుతూ ఐక్యంగా ఉన్న దళితులను విడదీసి విచ్ఛిన్నం చేసే కుట్రలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర అని దుయ్యబడ్డారు. భవిష్యత్తులో మాలలు ఐక్యంగా వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎం జిల్లా గౌరవ అధ్యక్షులు అప్పారావు మాస్టర్, మండల అధ్యక్షులు చిట్ల అప్పారావు, కార్యదర్శి బోడారపు అప్పారావు, కన్వీనర్ జువల వరహల బాబు, డివిజన్ సోషల్ మీడియా కన్వీనర్ ఎన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి 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 అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి 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 అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం అన్నయ్య, నేను అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత డిగ్రీ అయింది. ఇంటర్మీడియట్ అయిన వెంటనే టీటీసీ రాసిన వాళ్ళకి టీచర్ పోస్టులు అప్లై చేయమన్నారు. అంటే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు మమ్మల్ని కూడా ఛాన్స్ ఇచ్చారు, మాకు కూడా. మేము రాసాం. అయితే వర్గీకరణ వల్ల ఎస్సీ ఏబిసిడి అని అప్పటికే పెట్టేశారు వర్గీకరణ 2001లో. దానివల్ల మా పెట్టిన అప్లికేషన్లకి ఆల్రెడీ ఎస్సీ మాల్లో ట్రైనింగ్ కాని వాళ్ళు ఉన్నారు, ఎస్సీ బిలో ఉన్నారు. కానీ నా బ్యాచ్మేట్కి వచ్చేసాయి ఉద్యోగాలు. ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి వచ్చాయి, కానీ ఎస్సీ మాల్లో మాత్రం ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, అప్పటికే ట్రైనింగ్ ఉన్నారు బీవుల్ డైట్లో. కాబట్టి మీ అప్లికేషన్లో మీకు రావని చెప్పేశారు ముందే. నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే, అంటే మాకు తెలిసిన వాళ్ళ ఆ పరిస్థితి. ఈ ఐక్యవేద సమావేశానికి ముఖ్యంగా అతిథులు అలాగే ఈరబాబు గారు కానీ, చలపతి గారు కానీ, సర్పంచ్ గారు కానీ, అలాగే టీచర్స్ నుంచి, అలాగే బస్సు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి కానీ, మిగతా ప్రజా సంఘాల కార్యకర్తల నుంచి కానీ, మరియు బోధించు సమీకరించు పోరాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకమైన పోరాట సమితిది. అందులో బట్టి ఈరోజు భావితరాలకి నష్టపోయినటువంటి అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. మన జాతిని తొక్కేయాలా, మన జాతిని ఏమైనా సరే ఎదగకూడదు, నేలమట్టం చేయాలన్నది మరి ప్రభుత్వాల తాలూకంటే సిద్ధాంతం మార్చుకోకపోతే ఇటు గ్రామాల నుంచి కానీ, అలాగే మండలాల నుంచి నాయకులు కానీ, జిల్లా నుంచి నాయకులు కానీ, అలాగే రాష్ట్రం నుంచి నాయకులు కానీ రాజ్యాంగం ఏది అధికారం అంటే ఏంటి, అసలు వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఎప్పుడు కల్పించారు, ఎందుకు కల్పించారు అనే విషయాన్ని క్లుప్తంగా 2 నిమిషాల్లో చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఇప్పటికీ కూడా అంబేద్కర్ గారు ఢిల్లీలో శివర్ మీటింగ్ పెట్టినప్పుడు ఒకే మాట, శివర్ మీటింగ్. ఆయన 2 నెలల తర్వాత చనిపోతారనే సమయంలో 2 నెలలకు ముందు మీటింగ్ పెట్టారు ఢిల్లీలో. ఆ మీటింగ్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ప్లీజ్ రే బాబు నాన్న ఒకసారి మాదిగులు ఎక్కడైనా ఇండివిజువల్గా ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవడం చూసారా? మాదిగులు ఎవరైనా ఫలానా నాయకుడు అని విన్నారా? 2 రాష్ట్రాలకి ఒకే నాయకుడు, ఆయనే మందకృష్ణ మాదిగ గారు. అది ఏది చెప్తే అదే జరుగుతుంది. కానీ మన మాలపేటలో ఇంటికి ఒక నాయకుడు, కుటుంబానికి ఒక నాయకుడు. సో నాయకత్వం ఉండాలి, కానీ అది జాతి ఉపయోగానికి నిస్వార్థం లేని నాయకత్వం ఉండాలి. కానీ అది మనకు తక్కువైపోయింది. ఈరోజు వర్గీకరణ ఇంతవరకు రావడానికి కూడా మనమే కారణం.
28 పథకాలు తీసేశారని జగన్మోహన్ రెడ్డికి మన ఓటు వేయలేదు. మన ఎస్సీలో 27 పథకాలు 28 పథకాలు తీసేదని. ఇప్పుడు ఈయన రిజర్వేషన్ వర్గీకరణ చేసేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరిని గెలిపిందాం? అసలు మన గమ్యం ఎట్టు? అసలు మనం ఏం చేస్తున్నాం? ఆయన 28 పథకాలు తీసేసాడని ఓడించేసాం. ఈయన ఏమైనా వర్గీకరణ చేసి మన జీవితాల మీద కూడా వేసారని ఈయన ఓడించి, అయితే ఈయనకేలా లేకపోతే ఆడికేయాలి. ఇదే రాజకీయ కుతంత్రం. ఈ చిన్న మిస్టేక్ని మాత్రం మన అందరికీ తెలుసు కానీ గ్రహించాం, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయం. మనకున్న ఫీలింగ్ అలా ఏంటంటే, ఎవడన్నా మీటింగ్ పెడితే అమ్మ ఆడు చెప్తే మేము వెళ్ళాలా, ఆడు పిలిస్తే వెళ్ళాలా, ఆడే అంతరా, ఆడెప్పుడు పుట్టేడ్రా. తెలిసినోడు మంచి విషయాన్ని తెలిసినప్పుడు ఆడు వ్యక్తిగతం వేయడారు ఎలాగో. మండల అండ్ జిల్లా దళిత నాయకులందరికీ ప్రత్యేక జయము తెలియజేసుకుంటున్నాను. వర్గీకరణ అనేది చాలా దారుణమైన చర్య. ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసున్న అన్నదమ్ముల్లో కలిసున్న జాతులని విడదీసి విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే వర్గీకరణ తీసుకొచ్చారు. ఇది వాళ్ళు తెలుసు. మందకృష్ణ గారు 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారు. ఈ వర్గీకరణ ఆల్రెడీ ఎంతమంది మనం పెట్టారు, 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేశారు కూడా. ఆ టైంలో మన గొలగొండ ఏపీఆర్లో సీట్లకి ప్రవేశ పరీక్ష కోసం పెడితే మన వాళ్ళకంటే ఎవరైతే మాదిగా పిల్లలు ఉన్నారో వాళ్ళకి 1, 2, 3 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చాయి. 1 మార్కు 2 మార్కులు వచ్చిన సీట్లు వచ్చాయి. మన వాళ్ళకి 10, 15 మార్కులు వచ్చిన సీట్లు రాలేదు. ఇది వర్గీకరణ వల్ల మన పిల్లలు ఎలా నష్టపోతారో, మన సీట్లు ఎలా పోతాయి అనే దానికి ఉదాహరణ. కాబట్టి వర్గీకరణని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆమోదించకూడదు. ఒకవేళ ఆమోదించినట్లయితే మన పిల్లల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా పోతుందని చెప్పేసి దీన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి క్రిమిలేయర్, దీనివల్ల ఉద్యోగస్తులకి చాలా ఎఫెక్ట్. కాబట్టి మేము ఎంతమంది అయితే పోరాడుతున్నామో ఉద్యోగులు కూడా మీరు పోరాడకపోయినా బ్యాక్ బోన్గా పోరాడే వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తే కనుక ఈ ఉద్యమం తారా స్థాయికి చేరుకొని ఇక్కడ పోరాటం చేస్తే ఢిల్లీ పీఠం కదలాలనేటట్టు మనం ఖచ్చితంగా పోరాటం చేస్తే కనుక ఎస్సీ వర్గీకరణ నువ్వు ఆపడానికి ప్రయత్నించమని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే మన నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయాలంటే పెద్దలు ఏదైతే నిర్ణయిస్తారో దానికి కట్టుబడి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మేము కూడా సిద్ధపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షులు వీరవానికి జయభం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ జడ్పీటీ సభ్యులు చలపతి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రెవెన్యూ సిబ్బందికి, అలాగే ఉపాధ్యాయ సిబ్బందికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, అలాగే గ్రామంలో ఇచ్చేసినటువంటి యువకులకి, మహిళలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగా జై భీమ్. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ బీజం మరి ఎప్పుడు పడిందో మనం క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ అంశం మరి 2000 సంవత్సరంలో మరి రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటున్నాం, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే 2000 సంవత్సరంలో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీ వర్గీకరణ అనేది ఆయన బీజం వేయడం జరిగింది. ఎస్సీలలో మాదిగ రెల్లుల సోదరులందరికీ కూడా మరి వివాదాలు పెట్టి వారిని ఒక ఏకస్తులే కాకుండా విభజించు పాలించే రీతిలో మరి ఆనాడు రాజకీయ నాయకులైనటువంటి వివిధ పార్టీ వారు సహకరించడం జరిగింది. అయితే 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి మరి కేంద్రానికి కూడా పంపడం జరిగింది. ఆ రోజు మరి 2000 నుంచి 2004 వరకు ఏబిసిడీలు అనే విభాగం ద్వారా మన వాళ్ళు సోదరులు ఎంత నష్టపోయారో ఇప్పటికీ ఇక్కడ ఈ సభలో వివరించడం జరిగింది. ఈ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు బట్టి
మాదిలకు అన్యాయం అయిపోయారు అనేసి మన కృష్ణమాదిగ అనే వ్యక్తి ఈ మాదిగలందరూ కూడా ఐక్యత చేసి వాళ్ళందరూ కూడా సమావేశపరిచి గత 30 సంవత్సరాల క్రితం ఆయన దండోర కార్యక్రమం ద్వారా మన మానవులు ఎక్కడ పడితే అక్కడ చాలా మానసికంగా బాధలు ఎన్ని మాటలు పడుతున్నామంటే వాళ్ళ దగ్గర అది ఏదో వండుకున్నది మనం దోచుకు తిన్నట్టు చాలా చండాలంగా మనల్ని చాలా హీనంగా చాలా ఘోరంగా మాట్లాడారు. సరే మనం ఏమనుకుంటామంటే ఒక దశలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మనం ఎస్సీలు అధికంగా ఉన్నాం, మనం ఒక పక్క అగ్రవర్ణాలతో పోరాటం చేయాలి, అలాగే ఒక పక్క మన మాదిగ సోదరులు రెల్లి సోదరులు ఉన్నారు వీళ్ళతో పోరాటం చేయాలా అనే సంకల్పంతో మనం ఏంటంటే వాళ్ళతో పెద్దగా యుద్ధానికి వెళ్ళిపోకుండా ఇది రాజ్యాంగ సవరణ ద్వారా సాధ్యమవుతుంది తప్ప మామూలుగా వీళ్ళు అనుకున్నంత మాత్రం అవ్వదు అని మనం మేధావులంతా ఆలోచన చేసి అప్పటికి కూడా పోరాటం పివి రావు గారి నేతృత్వంలో పోరాటం చేసినా సరే చాలా మంది ఆ పోరాటంలోకి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే మానవుని చెప్పుకోవడం ఒక బాధ, పైకి వచ్చేస్తే మిగతా కులాలు ఎక్కడ మమ్మల్ని దూరం చేస్తాయనే బాధ. ఇప్పుడు ఉదాహరణకి సర్పంచ్ గారు కానీ నేను కానీ అందరం ఓటేస్తేనే గెలిచాం జడ్పీటీసీలుగా. కానీ మేము కూడా ఈ రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో సర్పంచ్ పోతుందనో ఎంపీటీసీ పోతుందనో జడ్పీటీసీ పోతుందనో మనం కానీ ఆలోచన చేసి నాకు మా పార్టీలో మంచి భవిష్యత్తులో అవకాశం ఇచ్చేలా ఉన్నారు, నేను రాకూడదు అనే పరిస్థితుల్లో చాలా మంది మనలు రాలేకపోతున్నారు. కానీ అదంతా తప్పు. ఒకసారి సర్పంచ్ గారికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ భవిష్యత్తులో ఇస్తారని నేను అనుకోను. చలపతికి ఒక్కోసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ భవిష్యత్తులో నాకు ఇస్తారని అనుకోను. ఎందుకంటే మనం అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని తాడో పేడో తేల్చి దాన్ని ఉన్నటువంటి అవకాశాలను కూడా మన వాళ్ళు పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అలా పంచిపెట్టే ప్రయత్నంలో వాళ్ళకి ఇష్టం ఉండదు. మాకు చదువుకున్నాం కాబట్టి ఈ చదువు ద్వారా అధికారుల దగ్గరికి వెళ్తాం, అధికారులు మా వాళ్ళకి ఏం కావాలో అడిగి మనం పెట్టడం జరుగుతుంది. అలాగా ఎవరైనా అటువంటి ఉద్దేశం ఉంటే మనలో కూడా చాలా మంది రావడానికి ఇష్టం లేకుండా అటువంటి భావనతో ఉంటారు. కానీ మన జాతికి చాలా నష్టం జరిగిపోతుంది. ఈ యొక్క 61 కులాల్లోని ఈ యొక్క కేవలం మాలలే అధిక శాతం, మొత్తం ఎమ్మెల్యేలైనా వాళ్ళే ఎంపీలైనా వాళ్ళే వాళ్ళు చెప్పే మాటలు, మాదిగ సోదరులు మనతో చెప్పే మాటలు ఏంటంటే అన్ని పథకాల్లో వాళ్ళే ఉన్నారు. ఒక లోన్ల విషయం దీన్ని జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో గట్టిగా చేద్దామనే ఆలోచనతో మనం చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా అంగీకరించాం. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏబిసిడీలు వర్గీకరణ అంటే ఏంటి, దీనివల్ల ఎందుకు నష్టం జరుగుతుంది, అసలు బీజం ఎక్కడ పడింది, మనందరం కూడా వాట్సాప్లు అందరికీ ఉంటాయి. మీరందరూ కూడా మరి మిగతా వాళ్ళకంటే తెలియదు కానీ ఆయా గ్రామాల్లో మనందరూ కూడా తెలియజేయాలి. అసలు వర్గీకరణ అంటే ఏంటి కొంతమంది తెలియదు, మనం మాట్లాడేస్తున్నాం. దీనివల్ల ఈ వర్గీకరణ వద్దు అనే విషయం మీద పివి రావు గారు ఆయన ప్రాణం కోల్పోయారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి రావు గారు ఎంత పోరాటం చేసి ఈ ఏబీసీల వర్గీకరణ వద్దంటే ఆయన పోరాటం చేస్తే ఆ సందర్భంగా గుర్రాలతో కూడా దండిస్తే ఆయన గుర్రంలో మరి ఆ దెబ్బలకి అనేక మంది చనిపోయారు. ఆ ముఖ్య నాయకుడు మనందరం కూడా ముందు నడుస్తామంటారు, చాలా మంది వెనక నడుస్తుంటారు. కానీ పివి రావు గారు ఈ వ్యవస్థనంతా ముందుకు నడిపించి ఆ సందర్భంలో గుర్రంతో తోపులు తిని ఆయన ఈ మాల జాతి కోసం చనిపోయారు. ఆయనకి జోహార్, జోహార్ పివి రావు, జోహార్ పివి రావు. అసలు మనకి ఈ భారతదేశంలోని స్వాతంత్రం రావడానికి ముందు రేపు ఆగస్టు 15వ తారీఖు మనకి, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేస్తామని బ్రిటిష్ వాళ్ళు అంటే, బాబు బ్రిటిష్ వారు మీరు అధికార మార్పిడి జరుగుతుంది తప్ప మాకేమీ న్యాయం జరగదు, ఇంతవరకు ఈ సమాజంలో మాకు మూతకు ముట్టుకి చేట కట్టుకొని చీపురు కట్టుకొని తిరిగే పరిస్థితులు, అధికార మార్పిడి వస్తుంది తప్ప మాకేమీ న్యాయం జరగదు, మాకు మీరు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ జాతీయులకి మీరు అధికారం ఇచ్చేస్తే మా పరిస్థితి అలాగే ఉంటది, కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలి, ఈ సమాజంలో కూడా మేము కూడా పైకి రావాలంటే మాకు కూడా అన్ని వసతులు కల్పించాలి అనేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలోని అలాగే రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. అప్పట్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సందర్భంలో ఆ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు చదువునంతా రంగరించి ఆయన ఏదైతే చదివాడో, ఎవరి కోసం అయితే చదివాడో ఆ చదువునంతా కూడా మరి భారతదేశంలో అత్యున్నతంగా చదివినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. నిమ్మల జాతులుగా పుట్టినటువంటి మనకి, అంటరానుగా ఉన్నటువంటి మనకి ఏ రకంగా న్యాయం చేయాలని
తపనతో నిరంతరం కూడా కృషి చేసి అందరి కాళ్ళు పట్టుకుని అందరిని కూడా మెప్పించి ఒప్పించి ఈ భారతదేశంలో నిమ్మన జాతులు కూడా అణగారిన వర్గాలకి ఐక్యంగా ఉండడం కోసం అలాగే ఎంతో శ్రమించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటు స్వాతంత్ర పోరాటం వారితోనూ అలాగే బ్రిటిష్ వారితో కూడా పోరాటం చేసి ఈ రిజర్వేషన్ ప్రక్రియ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ కల్పిస్తే అందులోని మనకి ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 61 కులాలు ఉన్నాయి. మనకి 61 కులాలు ఏంటంటే ఆది ఆంధ్ర అనేది కూడా మన జాతికి సంబంధించిందే. ఆది ఆంధ్ర